హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పాపులర్ టీవీ. మామూలుగా మనం చిన్న పిల్లల్లో అంటే వాళ్ళ స్కూలుకు వెళ్ళలేని ముందు రోజుల్లో ఏవైతే ఉంటాయో పిల్లలు మామూలుగా కలర్స్ కానీ లేదంటే ఆల్ఫాబెట్స్ కానీ లేదంటే కొన్ని వర్డ్స్ కానీ కొన్ని స్టేట్స్ నేమ్స్ కానీ అలా చెప్తూ ఉంటారు. అలాంటి పిల్లల్ని మనం చూసుంటాం. కానీ నేను చూపించబోయే ఈ బుడతడు మాత్రం వీటికి మించి ఇంకా చాలా చాలా ఏమంటారు అద్భుతాలు మనము ఆ బాబు దగ్గర చూడొచ్చు. ఏంటి అని అంటే నేను చెప్పను, మీకు చూపిస్తాను. వీళ్ళిల్లే ఒక గ్రంథాలయం అన్నట్టు. అసలు ఎక్కడ ఏంటి ఈ బాబు అని మీరు అనుకుంటున్నారా? మన కరీంనగర్లోని భగత్ నగర్ ప్రాంతానికి చెందిన రుద్రాంశ్. చూపిస్తాను ఇప్పుడు మీకు. చూడండి, మామూలుగా మనం చిన్న పిల్లల్ని చదువుకోమని చెప్తే ఏడుస్తూ ఉంటారు. కానీ ఈ చిన్నోడు మాత్రం చదవడమే కాదండి, రాయడం కాదు, తను ఈ సెంటెన్స్ ఏదైతే ఉందో తనే ఓన్గా ఇక్కడ అండర్లైన్ చేసుకొని అదేంటి అనేది ఇక్కడ మనకి చెప్తాడు. ఈ చిన్నోని గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకోవడానికి ముందు మనం వాళ్ళ పేరెంట్స్ని అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు? నా పేరు శ్రావణ్ కుమార్ అండి. నేను జిఎస్టీ డిపార్ట్మెంట్ ఇన్స్పెక్టర్ వర్క్ చేస్తున్నాను, కరీంనగర్ డివిజన్. సార్, ఇప్పుడు చిన్నోడు ఇవన్నీ అంటే ఆల్ఫాబెట్స్, కలర్స్, నేమ్స్, శ్లోకాలు కూడా చెప్తాడని విన్నాను. సో అంటే మీరు ఎలా ఐడెంటిఫై చేశారు? బాబు 9 months ఉన్నప్పుడు అండి ఇట్లా హై చైర్లో వేసి వాళ్ళ మదర్ తినిపించేవాళ్ళు అనమాట. సో మేము చిన్నప్పటి నుంచి ఏమనుకున్నాం అంటే టీవీ అలవాటు చేయొద్దు, ఫోన్ అలవాటు చేయొద్దు అనుకున్నాం. సో మనకు ఆల్టర్నేటివ్గా ఏముంది, టీవీ ఫోన్కి ఆల్టర్నేటివ్గా మనం బుక్స్ అలవాటు చేద్దాము. అవైతే కలర్స్, రకరకాల బుక్స్, డీటెయిల్ పిల్లలది ఒక లైబ్రరీ బుక్ సెట్ ఉంటుంది అనమాట. దాంట్లో ఒక 20 books ఉంటాయి. అవి జస్ట్ చూపిద్దాము, దాంతో నేర్పిద్దాము నేర్పించడం కూడా కాదు, నేర్పించడం అనుకోలేదు, జస్ట్ వాళ్ళకి వాటికి సబ్స్టిట్యూట్గా ఏదైనా చేద్దాం అనేసి అది పెట్టాము. అతను బాబు మెల్లిగా ఒక 2-3 months తర్వాత ఐడెంటిఫై చేయడం మొదలెట్టాడు. ఐడెంటిఫై మొదలెట్టినప్పుడు మాకు అనిపించింది పిల్లల్లో టాలెంట్ ఉంది, మనం దాన్ని కొంచెం ప్రోత్సహించాలి. సో ప్రోత్సహించడానికి ఏం చేయాలి అనేసి మేము రకరకాలుగా పేరెంట్స్ని అడగడము, డాక్టర్ని అడగడం, ఇంటర్నెట్లో సెర్చ్ చేయడం చూస్తే పిల్లలకి 3 years వరకు బ్రెయిన్ డెవలప్మెంట్ చాలా హైగా ఉంటుంది. ఆ డెవలప్మెంట్ స్టేజ్లో 90% ఆఫ్ బ్రెయిన్ ఆ స్టేజ్లోనే డెవలప్ అయ్యింది అని మేము తెలుసుకోవడం జరిగింది. తెలుసుకున్న తర్వాత సో ఆ పిల్లోడు ఐడెంటిఫై చేస్తున్నాడు, మనం కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఆయనకి రకరకాలుగా బుక్స్ కానీ అవి అలవాటు చేయడం చేసాము. ఇలాగే ఇంటి చుట్టూ కూడా చాట్స్, అంటే ఆ ఎన్విరాన్మెంట్ మేము క్రియేట్ చేసాము. నేను ఎట్లాగో ఆఫీస్కి వెళ్ళడం అంతా జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళ మదర్ టేక్ కేర్ చేసి అతన్ని ఈ ఐడెంటిఫై చేయడం ఇవన్నీ చేశారు. ప్రస్తుత రోజుల్లో ఇంత చిన్న బుడ్డోడి నుంచి యువత చేతిలో కానీ లేదంటే ఎవరి చేతిలో చూసినా కూడా మొబైల్కి అడిక్ట్ అయిన వాళ్ళు చాలా మంది 99% ఉన్నారు. కానీ ఇంతవరకు ఈ చిన్నోడు మొబైల్ ముట్టలేదు, కనీసం అడగడంట. ఇది మాత్రం హర్షించదగ్గ విషయము. హాయ్ శ్రవణ్. హాయ్ చిన్నోడా. హాయ్, వాట్ ఇస్ యువర్ నేమ్? రుద్ర. షేక్ హ్యాండ్. హలో. ఇదేంటన్నా? వాట్ ఇస్ దిస్? కృష్ణ. చూద్దామా? చూద్దామా? ఇది చూడు. కృష్ణ ఇంకా ఈ చిన్నోడు స్కూల్ కూడా వెళ్ళట్లేదండి అసలు. కనీసము అంటే ఏబిసిలు చదవడం వేరు, కానీ వర్డ్స్ ఫార్మేషన్ చేసి అది ఏంటి అనేది చెప్పడం గ్రేట్. సో ఇప్పుడు రుద్రాంశ్ అది చెప్పబోతున్నాడు, మనం చూద్దాము విజువల్స్ లో. కృష్ణ వాస్ ఇన్ నాటీ కిడ్ అని చెప్పాడు. ఇప్పుడు తను పట్టుకునేది బ్లాక్ పెన్ అని చెప్తున్నాడండి మనకి. ఇప్పుడు అక్కడ మన చిన్నోడి ముందు ఉప్పు కప్పు రంబ అనే పద్యం ఉంది, ఇంగ్లీష్ లో రాశారు. తను ఆ పెన్నుతో అండర్లైన్ చేసుకుంటూ అది చదువుతూ మనకి వినిపిస్తాడు. నొక్క వెరీ గుడ్. చూడు,
చూడ 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 చాట వెళ్ళా పులుసులు వెళ్ళా విశ్వాస వెళ్ళామా వినులమ్మ వెరీ గుడ్ వెరీ గుడ్ క్లాప్స్ రుద్రాంశ్ క్లాప్స్ క్లాప్స్ వెరీ గుడ్ వెరీ గుడ్ రుద్రాంశ సీరియస్ రుద్రాంశ్ కృష్ణ మనీ నిమాస్ ఇంకుల్ is evil uncle కంస రుద్ర ఇక్కడ ఎవరు కృష్ణ ఎవరు ఇందులో కృష్ణ ఎవరు హనుమాన్ జై హనుమాన్. సరే, సరే. ఇది చెప్పు కృష్ణ 2 8 అర్జున నంబర్ చెప్దాం అర్జున లలి వాట్ ఈస్ దిస్ నంబర్ 73 మామూలుగా మనం చిన్న పిల్లల్లో 1 to 10 ఆ నెంబర్స్ వరకు చెప్పడం చూస్తాము, కానీ చిన్నోడు మాత్రం 1 to 100 నెంబర్స్ 1 డిజిట్ కానీ 2 డిజిట్స్ కానీ ఐడెంటిఫై చేసి చెప్తాడు నెంబర్ 100 100 000 1000 ఇది చెప్తున్నా ఇది 693 ఓ ఇది చూడు లాలి వాట్ ఈస్ దిస్ సిసి హియర్ 3 86 ఫోటో ఇది చెప్పు ఇది లాలి సిసి హియర్ ఇంకో పెన్ తీసుకో 796 ఇంకోటి రాద్దామా చెప్పు 58 ఓకే ఇండియా క్యాపిటల్ సిటీ న్యూ ఢిల్లీ ఇది ప్యారిస్ ఏ కంట్రీ విచ్ కంట్రీ వాట్ ఈస్ దిస్ ఫ్రాన్స్ క్యాపిటల్ సిటీ వాట్ ఈస్ దిస్ ఇటలీ కేరళ బ్రెజిల్ రష్యా సౌత్ కొరియా ఇండోనేషియా సింగపూర్ మలేషియా ఫిలిప్పీన్స్ బంగ్లాదేశ్ ఏ మాత్రం తడబడకుండా ఇక్కడ చూపించిన టకా చెప్పేసేసినారండి రుద్రాంశు. జే చూద్దామా వాట్ ఈస్ దిస్ ఎవరన్నా ఇక్కడ చెప్పు ఎవరన్నా ఇది చెప్పు ఎవరు దుర్గా ఇది సరస్వతి ఇది ఏంటిదో మామూలుగా పెద్ద పిల్లలు అడుగుతానే స్పెల్లింగ్ ఏంటో తెలియక కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, కానీ పొట్టోడి బుక్ చూడాలని శ్లోకాస్ అని చెప్పేసేసిండు. ఇది బుక్ ఇదేం చెప్పు ఇక్కడ చూడు పెట్టండి సరే ఇది చెప్పు గణపతి ఇక్కడ లైన్స్ సరే లైన్స్ వాట్ ఈస్ దిస్ సాలిడ్ లైన్స్ తనకి ఇక్కడ లైన్స్ కనిపించాయండి. మామూలుగా అయితే మనము కరూల్ లైన్స్ అని చెప్పేసి స్లీపింగ్ లైన్స్, స్టాండింగ్ లైన్స్ అనేసి అంటే బేసిక్ మనం నేర్పిస్తాం అనమాట స్కూల్లో పిల్లలకి. కానీ బుడ్డోడు ఇక్కడ చూసి ఇవి స్టాండింగ్ లైన్ చెప్తున్నాడు. చూడండి నాని ఇదేంటి? GAYATRI MANTRA
గాయత్రి మంత్ర గాయత్రి మంత్ర. ఇది ఇది లవెట్ ఇది GANPATI. గణపతి గణపతి శ్లోక చెప్తాడా సార్? వక్రతుండ మయూకాయ సూర్యకోటి అమపావ నిర్విఘ్నం కుమదేవ సర్వకార్యేషు సర్వదా సర్వదా. మన ఫేవరెట్ శ్లోక పోదామా? సర్వమంగళ మంగళ శివే సర్వార్ధ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమస్తే నమస్తుతే నమస్తుతే. నమస్తేతు గురు బ్రహ్మ చెప్దామా? గురు బ్రహ్మ, వేర్ ఇస్ గురు బ్రహ్మ? వేర్ ఇస్ గురు బ్రహ్మ? గురు బ్రహ్మ ఏంటన్నా? గురు బ్రహ్మ వాట్ ఈస్ దిస్? గురు గురు బ్రహ్మ గురు బ్రహ్మ గురు విష్ణు. సాల్ సాల్ సరే సరే. గురు బ్రహ్మ డాక్టర్ బ్లూబెల్ బ్లూ పెన్ బ్లాక్ పెన్ ఇయ్యాలా? పెన్సిల్ చెప్పు. గురు బ్రహ్మ గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవు మహేష్ దేవు ఎంత ఓపిక, ఎంత ఇష్టంగా చెప్తున్నాడో పుట్టోడు. బాబా పమ్మ తస్మాసి గురులే నమః గురువే నమః. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. శాంతి మాత శాంతి మంత్రం చెప్తావా? ఓం అనుదేవ సత్ 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 సద్గా సగ తమసోమ ఓం అసోతమ సద్ 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 సరే సరే సరే. ఇలా ఇందులో ఏముంటాయి చెప్పు? సాల్ఫిష్ స్టార్ ఫిష్, సెలీఫిష్ జెల్లీ ఫిష్. ఇది షాస్ సెలీఫిష్ జెల్లీ ఫిష్ జెల్లీ ఫిష్. సెలీఫిష్ బ్లూ ట్యాంక్ ఎక్కడ ఉంది దీంట్లో? బ్లూ ట్యాంక్ బ్లూ ట్యాంక్ చూద్దాం. ఎక్కడ ఉంది బ్లూ ట్యాంక్? సెలీఫిష్ జెల్లీ ఫిష్, సాల్ఫిష్ స్టార్ ఫిష్. బ్లూ ట్యాంక్ చూద్దాం. బ్లూ ట్యాంక్ బ్లూ ట్యాంక్ సెలీఫిష్ జెల్లీ ఫిష్. నీ ఫేవరెటా? ఇది చూడు బ్లూ ట్యాంక్ బ్లూ ట్యాంక్ బ్లూ ట్యాంక్ చూద్దాం. సెలీఫిష్ సరే సరే సరే. ఇది చూడు ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఓపెన్ సెలీఫిష్ ఫ్రూట్స్ ఓపెన్ చేద్దామా? సెలీఫిష్ వాటర్ మెలన్, ఆరెంజ్, మ్యాంగో, మస్క్ మస్క్ మెలన్. ఇది బ్లూ టాంగ్ బ్లూ ట్యాంగ్. బ్లూ ట్యాంగ్ ఎక్కడ ఉంది? వచ్చిందా బ్లూ ట్యాంగ్? ఈల్ ఈల్. ఇది బాబా బాబా బాబా. ఇది బ్లూ టాంగ్ బ్లూ ట్యాంగ్. వాట్ ఈస్ దిస్? వాట్ ఈస్ దిస్? స్ట్రాబెరీ స్ట్రాబెరీ. కూల్ 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 కూల్. ఇది చూడు ఇది చూడు ఇది చూడు. వాట్ ఈస్ దిస్? ఆరెంజ్ ఇది వాట్ ఈస్ దిస్? ఓకే ఓకే ఓకే. బ్లూ పెన్ బ్లూ పెన్ ఇక్కడ ఉంది. బ్లాక్ పెన్ రెడ్ పెన్, బ్లాక్ పెన్ బ్లాక్ పెన్. ఇది చెప్పు. కిడ్స్ కిడ్స్. ఇది కిడ్స్ ద ఓన్లీ ఇది చెప్పు. Ocean. వాట్ ఈస్ దిస్? లైట్స్ తింటామా తింటా. ఇది లైట్స్ తింటామా తిందాం. ఇది లైట్స్ తింటాం సరే. ఇది టైఫిష్ తింటావా తింటా. ఇది ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్. చాక్లెట్ తింటావా చాక్లెట్ కూడా తింటా. ఓకేనా? ఇది Jellyfish. ఇది చూద్దాం. వాట్ ఈస్ హూ ఇస్ ది? పైలట్ లైట్ ఇది బాటల్ ఇది బ్లాక్ పెన్ ఇది ఇది సోల్జర్ సోల్జర్. హూ ఇస్ షీ? హూ ఇస్ షీ? ఊసి ఇది ఎవరు? ఇది ఎవరు?
Lion. లాయర్. వీళ్ళు Who's ఎవరు ఎవరు? dentist? డెంటిస్ట్. Accountant. అకౌంటెంట్ కూడా ఉందా దాంట్లో? ఓకే. Accountant. రైట్ చెప్పా. జానీ జానీ Yes, Papa. ఈటింగ్ షుగర్, No, Papa. టెల్లింగ్ లైస్, No, Papa. ఓపెన్ యువర్ మౌత్. Very good. టూ లిటిల్ హ్యాండ్స్. Tap, clap, tap. ఇక్కడ మీరు చూడండి, Nana. శ్రవణ్ గారు ఓన్లీ ఇక్కడ లెటర్స్ రాస్తున్నారు, కానీ ఇది ఏంటిది అనేది చెప్తాడు చిన్నోడు. మీరు ఇక్కడ కొన్ని రాస్తారు. చూడండి, అదేంటో చెప్తున్నాడు బాబు. నాని. ఇంకో హైలైట్ ఏంటంటే తను అక్కడ చూస్తూ ఇక్కడ మన లోగోని, ఇక్కడ పాపులర్ అని ఉంది కదా, మన లోగోని చూస్తూ కూడా అక్కడ చెప్తున్నాడు, ఇక్కడ చూసి దీన్ని పాపులర్ అని కూడా చెప్తున్నాడు అండి. అంటే అంత కాన్సన్ట్రేషన్ పెడుతున్నాడు తను. ఇది చెప్పు. POPULAR. పాపులర్. థ్యాంక్ యూ. టీవీ. TV. పాపులర్. Popular. Popular. పాపులర్. పాపులర్. టీవీ. ఇది నాన్న. ఇప్పుడు బాబు అంటే ఇప్పుడు మీరు రాసినవి ఐడెంటిఫై చేస్తున్నాడు, చెప్తున్నాడు, అంతా అయిపోయింది. అంటే నేను మేధస్సుకే కాకుండా ఇంకా ఫిజికల్ గా కూడా ఏమైనా ట్రైన్ చేస్తున్నారా మీరు? ఫిజికల్ గా అంటే అతను యాక్టివ్ గా ఉంటాడండి ఫిజికల్ గా. మేము మొన్న రీసెంట్ గానే తిరుపతికి వెళ్ళి వచ్చాము. ఆల్మోస్ట్ మేము అలసిపోయే వాళ్ళం, కానీ వాళ్ళు ఉన్న అతను అలసిపోయేవాడు కాదు. మామూలుగా అంబేద్కర్ స్టేడియం, మన దగ్గర అంబేద్కర్ స్టేడియం ఉంది, స్టేడియం కి తీసుకెళ్తాము. డ్యామ్ ఉంది, డ్యామ్ దగ్గర తీసుకెళ్తాము. మనం నడిచి అలసిపోవాల్సిందే, కానీ వాళ్ళకున్న ఎనర్జీకి అతను అలసిపోడండి. రెసిస్టెన్స్ పవర్ కూడా మంచిగా ఉంది, బాగుంది. అంటే క్రీడా రంగంలో కూడా మనం రుద్రాక్షను చూడొచ్చు. ఆ క్రీడా రంగం పైన ఉందండి నా దృష్టి. తప్పకుండా చూడొచ్చు అండి. అంటే ఇప్పుడు చిన్నోడు మామూలుగా చిన్న పిల్లలు నువ్వేమవుతావు అంటే ఇప్పుడు అన్ని చెప్తున్నాడు కదా, అది ఏదంటే అకౌంటెంట్ అని, డాక్టర్ అని, ఏంటని అని చెప్తున్నాడు. మామూలుగా వాళ్ళకి ఒకటి అనేది ఐడియా వస్తుంది, నేను ఏమవుతాను, నేను ఏంటిది అనేది. అంటే వాళ్ళ క్యారెక్టర్ లోకి వెళ్ళిపోతారు కదా. సో చిన్నోడు ఏమైనా అట్లయినా చెప్తున్నాడా? ప్రస్తుతానికి అంత లేదండి. అంటే అబ్బాయికి 2 సంవత్సరాలు అండి, 2 సంవత్సరాలు 3 నెలలు. అబ్బాయి ఇంకా డిసైడ్ చేసుకునే స్టేజ్ లేడు, మేము డిసైడ్ చేసే స్టేజ్ లో లేము. ఇంకా చాలా ఉందండి చూడాల్సింది. ఫ్యూచర్ ఏముంటుందనేది మనకు తెలియదు, ఇప్పుడే చూద్దామండి ఏమవుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రుద్రాంశ్ కోసము పేరెంట్స్ ఎంత సాక్రిఫై చేశారంటే, వీళ్ళ ఇంటికి వస్తే మామూలుగా సో కూర్చోవడానికి ఎలాంటివి వసతులు లేవు అని అంటే వాళ్ళు తెచ్చుకోలేక కాదు, రుద్రాంశ్కి స్పేసెస్ గా చాలా ఉండాలని చెప్పేసి, తను ఆడుకోవడానికి వీలుగా ఉండాలని చెప్పేసి వీళ్ళ ప్రయత్నం అన్నమాట. సో తనని ఎంత ఫ్రీగా వదిలిపెడితే తన మైండ్ అంతా మెచ్యూర్డ్ అయ్యి వీటన్నిటి మీద ఫోకస్ పెడతా అన్న కాన్సెప్ట్ అన్నమాట వాళ్ళది. సో ఆమె కోసమే ఇల్లు మొత్తం ఒక గ్రంథాలయమే. ఇంకా తనకి ఇదే ప్లే గ్రౌండ్, ఇదే గ్రంథాలయము, ఇదే స్కూల్ అన్నమాట. సో ఇక్కడ ఉన్నటువంటివి ఇవన్నీ తను ఎలా ఏమి తడబడకుండా చెప్పేస్తాడు. మనం చూద్దాము, ఇప్పుడు విజువల్స్ లో చూద్దాము. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే చిన్నోడికి రాయల్ ఎన్ఫీల్డ్స్ అంటే అందులో వెరైటీస్ నేమ్స్ ఉంటాయి కదా, అవి కూడా చెప్తాడంట. బైక్ నేమ్స్ కానీ కార్ల నేమ్స్ కానీ చూస్తేనే గుర్తుపట్టేసి అది ఎంత దూరం ఉన్నా కూడా ఆ కారు ఏంటో చెప్తాడంట. ఇది చెప్తావా?
ఇది ఇప్పుడు ఈ తెలుగు ఏదైతే గుణితాలు ఉన్నాయో ఈ బాబు రీసెంట్ గా నేర్చుకోవడం జరిగిందంట. తనే రీసెంట్ గా చూసి పోలీస్ కార్ ఎక్కడ ఉంది? చెప్పడం జరుగుతుంది. మోటార్ బైక్, యాచ్, క్రూజ్ షిప్, హెలికాప్టర్, బస్, ఓకే, ట్రాక్టర్, రైట్. ఇక్కడ చూద్దామా ఏరోప్లేన్ ఎక్కడ ఉంది? ఏరోప్లేన్, ఏరోప్లేన్ ఇక్కడ. ఏరోప్లేన్ ఎక్కడ ఉంది? షోస్ ఏరోప్లేన్. క్యాబేజ్ ఎక్కడ ఉంది? క్యాబేజ్, క్యాబేజ్ అదో అక్కడ చాట్, వెజిటేబుల్ చాట్. క్యాబేజ్ ఎక్కడ? క్యాలీఫ్లవర్, ఆనియన్స్, పొటాటో, బిటర్ గార్డ్, బిటర్ గార్డ్. ఓకే, మళ్ళీ నంబర్స్ ఎక్కడ ఉన్నాయి? నంబర్ స్టార్ట్ ఎక్కడ ఉంది? 53. రాస్తావా? SAHANA. Sana. సానా. కమ్ హియర్, కమ్ హియర్, కమ్ హియర్. ఇది చెప్పు. వాట్ ఇస్ దిస్? INDIA. India bolaba. ఇండియా పోదా. బీహార్ క్యాపిటల్ సిటీ. Na. బీహార్ క్యాపిటల్ సిటీ. Padna kam అస్సాం క్యాపిటల్ సిటీ. this. Come decide. Come decide. Come decide. Come this side, come this side. Come this side. APPLE. Abul. ZEBRA. Shiba. VIOLIN. Violin. TRACTOR. Turtle. BULLDOZER. Bulldozer. KRISHNA. Krishna. RAMA. Lama. HANUMAN. 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 RAMAYANA. Lama. అండమాన్ నికోబార్. కర్ణాటక. నేషనల్ ఫ్లవర్. నేషనల్ ఫ్లవర్ చెప్పు. National currency. నేషనల్ కరెన్సీ రూపీ. నేషనల్ ఫ్లవర్. Rupee. Black rupee. నేషనల్ ఫ్లవర్ చెప్పు. Rupee. రూపీస్. ఇది Black 50 rupees. ఇది 100 rupees. ఇది 500 rupees. 20 రూపీస్ పైన ఏముంటుందన్న? 20 రూపీస్ పైన కరెన్సీ నెంబర్ చెప్తున్నాడు ఇప్పుడు ధ్రువ. Enola caves. ఎల్లోరా కేవ్స్. ఓకే. 500 రూపీస్ పైన Let the food. రెడ్ ఫోర్ట్. 100 రూపీస్ పైన Naniki wow. 50 రూపీస్ పైన Humpy. హంపి. 10 రూపీస్ పైన ఇక్కడ ఉందా? హంపి చూపిరా. నాకు 100 Red Fort. రూపీస్ ఇవా? 100 రూపీస్. 100 రూపీస్ ఇవా? 100 రూపీస్ ఇవ్వనా? ఇక్కడ ఏముందన్న? దీని పైన ఏముంది? In Thailand. ఏముంది? ఏముంది? వాట్ ఇస్ దిస్? Populate. 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 సరే సరే Populate. సరే సరే సరే. ఇది 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 20 rupees పైన. ఇది చెప్పు. వాట్ ఇస్ దిస్? 20 rupees పైన. నిజంగా చెప్తున్నా కొంతమందికి 30 rupees అంటే జస్ట్ పైన. ఇది ఏంటి అని అంటే ఇది 50 రూపీస్, ఇది 100 రూపీస్, ఇది 500 రూపీస్ అనే తెలుస్తుంది. కానీ దీని మీద ఉన్న సింబల్స్ మాత్రం నాకు తెలిసినంత వరకు అయితే నేను చెప్పడం కానీ నేను వినలేదు, చూడలేదు. ఫస్ట్ దగ్గర ఈ బుడ్డోడి దగ్గరే చూస్తున్నా. Rupees. వాట్ ఇస్ దిస్? నాకు ఇదేవా? ఇది గాంధీ తాత ఉండదా అంట?
గాంధీ తాత. ఇదేంటి ఇంట్లోనా? ఇండియా ఫ్లాగ్. ఇండియా ఫ్లాగ్. ఎన్ని కలర్స్ ఉన్నాయి ఇందులో? ఇక్కడ చూపిస్తారా? గాంధీ తాత ఇది. గాంధీ తాత ఏడి? గాంధీ తాత. ఇక్కడ ఇది ఎన్ని కలర్స్ ఉన్నాయి ఫ్లాగ్ లో? ఫ్లాగ్ లో ఎన్ని కలర్స్ ఉన్నాయి? మాసా కబసని. ఆ? ఆ? వాలెస్. ఇండియా ఫ్లాగ్ ఉందా దీనిపైన? ఇండియా ఫ్లాగ్ ఉందా? సూపర్. ఇది ఇది చూడు, ఇది ఒకటి చెప్పు, ఇది ఒకటి చెప్పు. భారత్ మాతకి, తే భారత్ మాతకి తే వందే, పోలే. వందే, వందే. ఇదండి చూసారు కదా మన చిన్నోడి మేధస్సు. ఇలాంటి చాలా చక్కటి అన్ని నేర్చుకొని మరింత భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను చేరుకోవాలని మన పాపులర్ టీవీ ఛానల్ ద్వారా మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. కెమెరామ్యాన్ వేడితో రజిత.